సార్ నమస్తే అండి. నమస్తే. అనుకోకుండా జరిగిందంటే కోయిన్సిడెన్స్ అది లేదంటే కావాలని చేశారా మనకు తెలీదు గానీ, అమీర్ ఖాన్ గారు ప్రతి 16 ఏళ్లకు ఒక పెళ్లి చేసుకోవడం, ఇప్పుడు మూడో పెళ్లి రీసెంట్‌గా గౌరీ గారిని చేసుకోవడం అంతవరకు బానే ఉంది. కాకపోతే ఆయన ఈ 3 పెళ్ళిళ్ళు రీనా దత్తా గారు, కిరణ్ రావు గారు అండ్ ఇప్పుడు గౌరీ గారు ముగ్గురు కూడా హిందూసే వాళ్ళు. ఈయన అమీర్ ఖాన్ ముస్లిం గారు. ఇప్పుడొస్తున్న ఏంటి అనంటే గొడవ ఆహ్, లవ్ జిహాద్ చేస్తున్నారు అమీర్ ఖాన్ గారు. ఆయన సినిమాలు కూడా అలానే ఉంటాయనేది ఇప్పుడు విమర్శలు పాలవుతోంది. ఏంటసలు? అంటే భారతీయ చలనచిత్ర పరిశ్రమ మీద ఖాన్ త్రయం ఆధిపత్యం అనేది ఒక చర్చ చాలా కాలంగా జరిగింది. ఫైనల్గా ఖాన్స్ అందరూ సరెండర్ అయిపోయారు. హ్మ్. హిందుత్వాకి మోకరిల్లిన పరిస్థితి. షారుఖ్ ఖాన్ గారు కూడా చాలా స్పష్టంగా ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ఒక సినిమా చేశారు. ఆయన హీరోగా నటించాడు. ఆ పఠాన్ సినిమా కథ అదే. హ్మ్. కాబట్టి తన సరెండర్ నోటును ఆ సినిమా ద్వారా ప్రదర్శించాడు ఆయన. అమీర్ ఖాన్ ఇప్పటికీ ఈ దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని వ్యవహారాలని తన సినిమాల ద్వారా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నం ఆపేసి సరెండర్ అయిపోయి ఈయన కూడా ప్రో హిందుత్వ వ్యవహరించేస్తే ఇబ్బంది లేదు. హ్మ్. ఈయన కూడా ఒక సరెండర్ నోట్ని ఏదో సినిమా ద్వారా చెప్పాలి. లేకపోతే ఇలాంటి దాడులే జరుగుతాయి. అంటే ఆయన వాంటెడ్గా రీనా దత్తా గారిని అలా పెళ్లి చేసుకోవాలనుకున్నాడా? అప్పటికి పైగా ఆయనే చెప్పుకున్నాడు, ఆ విడిపోవటం అనేది నన్ను చాలా బాధించింది అని. అంటే ఆ మ్యారేజ్ జరిగే టైంకే ఆయన వయసు 21. అలా మేము పెళ్లి చేసుకున్నాం కానీ మెచ్యూర్డ్గా లేము, రకరకాల గొడవలు వచ్చినాయి, ఫైనల్గా విడిపోయాము. ఆ తర్వాత లగాన్ టైంలో ఈవిడితో పరిచయం అయింది, కిరణ్ రావుతో. అక్కడి నుంచి మేము ట్రావెల్ అయ్యాము, అంతవరకే తప్ప దీనిలో స్కీమింగ్ ఉన్నట్టుగా ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. ఈవెన్ ఇప్పుడు గౌరీ గారిని కూడా 2 ఇయర్స్ పైన వాళ్ళు లివింగ్లో ఉన్న తర్వాత అఫీషియల్గా కుటుంబ సభ్యుల మధ్య ఆయన పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి స్కీమింగ్ అంటే వీళ్ళు ఏదో కుట్ర పని చేస్తున్నాడు ఈయన. ఏం జరుగుతుంది దానివలన? అంటే ఈ లవ్ జిహాద్ అనే పేరుతో వీళ్ళు వాంటెడ్గా హిందూ అమ్మాయిలని టార్గెట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజానికి అది సస్టైన్ అయ్యే ఆర్గ్యుమెంట్ కాదు. ఆ విషయం అందరికీ తెలుసు. ఇది ముస్లిం సమాజం మీద వీళ్ళు చేసేటువంటి దాడిలో భాగమే. అంటే ఏది జరిగినా కలుషితం చేయటం, అంటే వాళ్ళ ఇంటెన్షన్లోనే ఒక దారుణం ఉంది అని చెప్పడం. అంటే వీళ్ళు ఎందుకు వెళ్తారు? వీళ్ళనేం బలవంతంగా తీసుకెళ్ళట్లేదు కదా. వాళ్ళ మధ్య ఏదో ప్రేమ ఏర్పడిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. అమీర్ ఖాన్ ఒకడే కాదు, అందరూ చాలామంది ఇప్పుడు అక్కడ మొదటి నుంచి ఉన్నటువంటి చాలామంది ముస్లిం హీరోలు ఉన్నారు హిందీ సినిమాలో. వాళ్ళు చేసుకున్నటువంటి అమ్మాయిల్లో మెజారిటీ హిందువులు ఉన్నారు. అంత మాత్రం చేత మీరు అవన్నీ లవ్ జిహాదులు అని చెప్పేయగలరా? అంటే యాక్చువల్‌గా మనం ఇంతకుముందు ఇటువంటి పెళ్ళిళ్ళని మతాంతర వివాహం అని చూసేవారు. మతాంతర వివాహం అనేది ఓకే. మతాంతర వివాహం వేరు, లవ్ జిహాద్ వేరు. ఈ ఒక ముస్లిం లవ్ అయితే జిహాద్ చాలు, అనేది ఇంటెన్షన్. ఒక ముస్లిం అయితే చాలు మతాంతర వివాహం అంటే ప్రేమతో ఇష్టంగా చేసుకునేది. లవ్ జిహాద్ అనేది దానికి ఒక టార్గెట్ పెట్టుకుని ప్రోగ్రామ్ కింద చేసుకునేది. ఎందుకు ముస్లిం అనేసరికి రెండింటిని కలిపేస్తున్నారు? కలపటం అంటే పొలిటికల్ ఎజెండా ఉంది వీళ్ళకి. అంటే ఆయన సరెండర్ అవ్వాలి. ఆయన ఏదో పద్ధతిలో అమీర్ ఖాన్ని ఉంచి ఆయనతో ఒక సరెండర్ నోట్ ఇప్పించేసుకుంటే ఈ ఆర్గ్యుమెంట్లు ఉండవు మళ్ళీ. కాబట్టి సరెండర్ నోట్ ఇవ్వడం లేదు అనే పద్ధతిలో దాడులు తప్ప ఇది హిందుత్వ ఎజెండాతో చేస్తున్న పని. అంతకు మించి దీని వెనకాల ఏదో కుట్ర ఉంది అని చెప్పడం, అంటే హిందువుల అమ్మాయిలందరినీ వీళ్ళు తీసుకెళ్ళిపోయి ఏదో చేస్తున్నారు అని ఎస్టాబ్లిష్ చేయటంతో పాటు ముస్లిం సమాజం మీద రకరకాల పుకార్లు మార్కెట్లో ప్రచారం చేశారు, బుర్రల్లోకి ఎక్కించేశారు. అంటే వీళ్ళు పర్సనల్ లా అనే పేరుతో ఒక్కొక్కళ్ళు 4, 5 పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు, విపరీతంగా పిల్లల్ని కనేస్తారు. అలా వాళ్ళ జనాభా పెరిగిపోతోంది. ఇప్పుడు ఇండోనేషియా తర్వాత భారతదేశంలోనే ముస్లిం జనాభా ఎక్కువ మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత బిగ్గర్ పాపులేషన్ ముస్లింకి ఉన్నది ఇండియాలోనే. అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఇలా వీళ్ళందరూ నెమ్మదిగా దీన్ని కూడా పాకిస్తాన్గా మార్చేసే ఉద్దేశం.
భారతదేశం ఉనికి ఉండదు, హిందూ దేశం ఉండదు, హిందువులకు ఒక దేశం లేకుండా చేయటానికి కుట్ర పన్నుతున్నారు అని కాలేజీలోను స్కూళ్ళల్లోనూ చదివే పిల్లల్లో మెదళ్లలో కూడా ఎక్కించేశారు. ఇది ప్రమాదం. అంటే పర్సనల్ లాస్ తీసేయాలి అనే ఎజెండాలో భాగంగా దీన్ని నింపే ప్రయత్నం చేశారు, దాడులు చేయించారు. అలాంటిదే ఈ లవ్ జిహాద్ కూడా. అంటే వాళ్ళు టోటల్గా ఇండియాని హిందూ అనేటువంటి ఉనికిని రద్దు చేయటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దానికి ఏది దొరికినా వాడేసుకుంటారు వాళ్ళు. అమీర్ ఖాన్ దొరికాడు కాబట్టి ఆయన్ని వాడేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన గతంలో ఒకసారి ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలని ఉంది నాకు అని కూడా మాట్లాడాడు. ఈవెన్ కమల్ హాసన్ని కూడా భయపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆయన కూడా నేను ఈ దేశంలో ఉండటానికి ఇబ్బంది పడుతున్నాను అని మాట్లాడాడు ఒక దశలో. కాబట్టి వీళ్ళు భయపెట్టి లొంగ తీసుకోవడం కోసం సోషల్ మీడియాని వీళ్ళ అంటే రకరకాల కాన్స్పిరసీ బ్యాచెస్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే, ఈ అభిప్రాయాలు వండి ప్రజల మనసుల్లోకి ఇంజెక్ట్ చేసేటువంటి గ్రూపులు ఉన్నాయి, సోషల్ మీడియా గ్రూప్స్. వీళ్ళందరూ ఈ పనిలోకి దిగిపోయి ఆయన్ని టార్గెట్ చేశారు ఇప్పుడు అమీర్ ఖాన్ని. ఇది లవ్ జిహాద్ ఎంత మాత్రమూ కాదు, లవ్ జిహాద్గా చూడాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. ఆయన ఇప్పుడు చాలామంది ఇప్పుడు హిందూ అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నటువంటి ముస్లిం కుర్రాళ్ళందరికీ ఈ భయం ఉంది. లవ్ జిహాద్ అని ఒక ట్యాగ్ వేసి మమ్మల్ని రోడ్డు మీదకి లాగుతున్నారు అని చాలామంది మాట్లాడుతున్నారు. ఇది అలాగే ఆ మధ్య కాలంలో వీళ్ళు రెగ్యులర్గా ఒక ప్రోగ్రాం చేసేవాళ్ళు. ప్రతి వాలంటైన్స్ డేకి పార్కుల మీద దాడులు చేసి వాళ్ళకి తెలియకుండా అక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు రోజు సరదాగా పార్కుకి వెళ్దామని అనుకుని ఉండొచ్చు. వెళ్ళినా వీళ్ళు అక్కడ వాళ్ళతో మీరు ఈరోజు ఇక్కడ కలిసి తిరుగుతున్నారు కాబట్టి మీరు పెళ్లి చేసేసుకోండి అని చెప్పి మంగళసూత్రాలు కట్టించారు కదా కొట్టి. వాళ్ళు అంటే పెళ్లి చేసుకోమని ఎందుకు మీరు అంత ఇన్సిస్ట్ చేయాలి, ఎందుకు కొట్టాలి, వాళ్ళని కొట్టి దాడులు చేసి తాళి కట్టించడం అనే పని. దాని ద్వారా ఏం చేయదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు మీరు అంటే హిందూ సమాజానికి సరెండర్ కాకపోతే మేము ఎవరిని ఉపేక్షించం. వాళ్ళు సరెండర్ అయిపోయి అయ్యా అని చెప్పేసి వాళ్ళు ఏ కారణం చేతో వచ్చి ఉండొచ్చు అక్కడికి, ఏదో వాళ్ళ మధ్య ఆ విషయాలు, ఆ పర్సనల్ గొడవలు మీకు అనవసరం, మీతో షేర్ చేసుకోవాలని వాళ్ళు అనుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అది పర్సనల్ ప్రైవసీకి సంబంధించిన గొడవ. ఒకవేళ ప్రేమలోనే ఉన్నప్పటికీ వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయం తీసుకోవడానికి డెఫినెట్గా టైం పడుతుంది. ఆ టైం ఇవ్వాలి అనేటువంటి డెమోక్రటిక్ నేచర్ నీ దగ్గర లేదు. నీది బుల్డోజింగ్ ప్రోగ్రామ్. ఎవరినైనా ఇన్స్టెంట్గా దాడి చేసేసి ఈ క్షణంలో అయిపోవాలని మాట్లాడటం. నువ్వు ప్రేమించావా అమ్మాయిని? ప్రేమించానండి. నువ్వు ప్రేమించావా? ప్రేమించానండి. మరి పెళ్లి చేసేసుకోండి. నువ్వెవడు చెప్పడానికి? వాళ్ళ మధ్య సార్ట్అవుట్ చేసుకోవాల్సిన విషయాలు వేలు ఉంటాయి. అవన్నీ నువ్వు సార్ట్అవుట్ చేస్తావా కూర్చుని? నీకు ఆ ప్రోగ్రామ్ ఉందా? లేదు. కానీ నువ్వు తాళి కట్టించేసి చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోతావు. ఆ తర్వాత వాళ్ళు మర్నాడు పొద్దున్నే ఆ తాళి తీసి అక్కడ డస్ట్బిన్లో పారేస్తారు. ఏం సాధించినట్టు నువ్వు? ఇది ప్రచారం కోసం చేయాలి వీళ్ళు. ఈ ప్రచారము అనే పిచ్చి ఇక్కడ ముస్లింలు ఏదో చేస్తున్నారు హిందూ సమాజాన్ని అనేది గంటకోసారి చెప్పడం కోసం ఈ లవ్ జిహాదులు, అలాగే ఈ మత మార్పిడుల ప్రచారం కూడా ఇలాగే జరుగుతుంది. అక్కడేదో వాళ్ళు చేసేస్తున్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం అని కొంతకాలం గొడవ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా రావణ్ ఇష్యూను పట్టుకొచ్చి మతానికి ముడిపెట్టి ఎంత గొడవ చేయాలో అంత గొడవ చేస్తున్నారు. కానీ అసలు అంత సీన్ లేదు అక్కడ. అసలు మాట్లాడిన వాడిని వదిలిపెట్టేశారు, రాధా మనోహర్ దాస్ని వదిలిపెట్టేసి ఈయనేదో అతన్ని తిట్టాడని చెప్పి ఇతనికి ఉన్నవి లేనివి చుట్టి, ఇతన్ని జగన్ కేసు చుట్టి, జగన్కు ఉన్నటువంటి హిందూ ఓట్ బ్యాంకుని పీకేయటం కోసం కుట్ర కాకపోతే మరేమీ కాదు అది. అంటే ప్రతి చోట వీళ్ళు కాన్స్పిరసీతోనే దాడులు చేస్తున్నారు. కావాలనే వాంటెడ్గా హిందూ మతం పేరుతో హిందూ ఓట్లను కన్సాలిడేట్ చేసుకోవటము, ఒక ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం, మైనారిటీలను టెర్రరైజ్ చేసి లొంగ తీసుకునే ప్రయత్నం. ఈ లొంగుబాటు తత్వాన్ని ప్రతి చోట ఇదొక రకమైన ఆపరేషన్ కగారే. అంటే అక్కడ మిలిటరీని వాడారు, ఇక్కడేమో వీళ్ళని వాడతారు.
ఈ సోషల్ మీడియా నెట్వర్క్ను వాడి ఇప్పుడు అమీర్ ఖాన్ మీద దాదాపు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా నడుస్తోంది ఈ వార్త. నడుస్తోంది. అవును. నడుస్తోంది. దాదాపు వాళ్ళు ఫైనల్ చేశారు, లిస్ట్ అవుట్ చేశారు. చూద్దాం. లిస్ట్ అవుట్ చేసి ఇతనికి నెమ్మదిగా బలానా ఒక ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయి అన్న అక్కడ కూర్చుని వీళ్ళు తీసుకున్న సమావేశంలో ఆయన సంతకం పెట్టాడు అగ్రిమెంట్ మీద. పెట్టి నేను కనీసం భారతదేశంలో వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ఓ 10 మంది హిందూ అమ్మాయిలని పెళ్లి చేసుకుని వాళ్ళని నేను ఏదో పద్ధతిలో కంట్రోల్లోకి తీసుకుంటాను, ఇది నా బాధ్యత అని చెప్పి సంతకం పెట్టి ప్రమాణం చేసి వచ్చాడని కూడా ఒక సీన్ ఎస్టాబ్లిష్ చేయగలరు ఏఐ ద్వారా. అందుకని ఎంతకైనా తెగిస్తున్నారు వీళ్ళు, ఎంతకైనా తెగిస్తున్నారు. ఎవరు ఏం మాట్లాడినా వీళ్ళ రాడార్లోకి ఎడుతుంది. ఆ రాడార్లో నుంచి దొరికిన వాళ్ళని ఎక్కడ ఎలా పడితే అలా కొడుతున్నారు, వక్రీకరిస్తున్నారు. ఏబి వెంకటేశ్వరరావు గారు స్పష్టంగా చెప్పాడు మొన్న ప్రెస్ మీట్లో, కోర్టులకి మీరు ఇస్తున్న వీడియోల్లో ఎడిటెడ్ వీడియోలు ఉన్నాయి. ఈ ఎడిటెడ్ వీడియో అంటేనే మీరు ఇంటెన్షనల్గా క్రైమ్ ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది గనక ఆన్ బెంచ్ ప్రూవ్ అయితే ప్రభుత్వ ప్రతిష్ట మంటగలుస్తుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించండి అని చెప్పాడు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి. పరిస్థితి ఇలాగే ఉంది. చూద్దాం ఇంకెంతవరకు వెళ్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.